హాయ్ అండి. పిల్లల్ని స్కూల్‌కి పంపించి పొలానికొచ్చేసరికి ఉదయం 8 అయ్యింది. పొద్దున్నే 6 గంటలకి గెట్లనిపించడానికి ఇద్దరు కూలోళ్ళని పిలిచాడండి ఆయన. వచ్చారు వాళ్ళు. మేమొచ్చేసరికి ఇక్కడి వరకు కొట్టారు. ఇదిగోండి చూసారు కదా! ఇదంతా కొట్టారండి మేమొచ్చేసరికి. ఇక్కడ చూసుకున్న తర్వాత నిన్న మేము చీనీ చెట్లకి గుంతలు తీసి ఎరువేసామండి. అది పూడ్చడానికి వెళ్ళామిప్పుడు. అదిగో చూడండి పూడుస్తున్నాము. అట్లా గుంతలు తీసి 1 కేజీ వేసి ఆ గుంతలో పూడ్చిపెట్టాలి. తర్వాత నీళ్ళు వేయాలి. అదిగో చూడండి అక్కడి వరకు పూడ్చామండి ఇప్పుడు. ఇప్పుడు చూడండి ఇదిగో అరటి చెట్లు మావి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నదంతా పూడ్చాలి ఇంకా. అది అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళాలి. ఈ చెట్లకి ఇప్పుడు కాపు ఉన్నాయండి. ఇప్పుడు వాడుబెట్టి మళ్ళీ నీళ్ళేస్తే పూతలొస్తాయి. ఇవి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆ సైజులో ఉన్నాయండి చీనీకాయలు. పనంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చామండి. ఇంటికొచ్చి అనపకాయలు ఒలుచుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే రేపు పిల్లలకి మళ్ళీ కావాలి కదా, స్కూల్కి వెళ్ళే టయానికి వాళ్ళకి రెడీ చేసుకోవాలి కదా, అప్పటికప్పుడు అంటే కుదరదు కాబట్టి. ఇంటి దగ్గర పని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం పొలానికి వచ్చామండి మేము. ఇది ఇక్కడ చూడండి అరటి చెట్ల గట్టుకి గడ్డి ఎంతగా పెరిగిపోయిందో. ఇప్పుడు ఇదంతా తీయాలి మేము. ఫస్ట్ దీన్ని చూడగానే అమ్మో ఇదంతా ఎప్పుడైపోతుందిరా బాబు అనుకున్నాం. కానీ మొదలుపెట్టాక బాగానే ఏరేసాం గడ్డంతా. స్టార్టింగ్లో భయం వేసింది కానీ చేస్తుంటే దానంతట అదే అయిపోయింది పని. చూసారు కదా ఈ పెద్ద పెద్ద చెట్లు. మీ సైడ్ అయితే ఈ చెట్లను ఏమంటారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే బెల్లపాకు చెట్లు అంటారు. ఈ చెట్లన్నీ ఎక్కువ పెరిగిపోయాయి. ఫినిషింగ్ తంతు ఉంటుంది కదా, దానికి తీగలు ఎక్కువ అల్లకపోయాయండి. అదే కొంచెం కష్టమైంది తీయడము. మా ఆయన తీస్తున్నారు, నేనేమో కింద చెట్లన్నీ తీసేసాను. అదిగో చూడండి నేనేమో కింద గడ్డి తీసేస్తున్నాను. ఇదంతా ఎత్తుకుపోయి ఒక చోట వేస్తామండి. ఎందుకంటే అదంతా చిదుగు చిదుగు ఉంటుంది కదా, చండాలంగా ఉంటుంది చూడడానికి అని చెప్పేసి. అదిగో చూడండి అదంతా ఒక చోట కుప్ప వేసామన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో, నీట్గా తయారైపోయింది. కెమెరాలో చూపించినంత ఈజీగా ఏం లేదండి, చాలా కష్టపడ్డాము ఇద్దరము. వాటిలో చిన్న చిన్న కంపలు ఉండిండే చేతులకు కుచ్చుకొని అబ్బా చాలా ముళ్ళులు గుచ్చుకున్నాయండి చేతులకి. ఇదిగో ఇదంతా ఒక చోట కుప్పేసామండి గడ్డంతా. ఎందుకంటే ఎండిపోతే నిప్పందు పెడితే ఎవరైనా అరటి చెట్లకు కష్టం కదా అని చెప్పేసి దూరంగా ఒక చోట కుప్పేసాము చీనీ చెట్లలో. ఇదంతా క్లీన్ చేసామండి అంత దూరం. ఇప్పుడు మేము అక్కడ గడ్డి కుప్ప కనపడుతుంది కదా, అక్కడ వేసామండి గడ్డి అంతా చీనీ చెట్ల గట్టుకి. అబ్బో బాగానే తీసామండి గడ్డి ఎక్కువగానే. ఇంకా ఇదంతా ఉంది, రేపు వచ్చి క్లీన్ చేయాలి ఇదంతా. ఇప్పటికే చీకటి పడుతుంది. మేము ఇంకా తెల్లకుసం చూడడానికి వెళ్ళాలండి. పక్కనే ఉంటుంది అది కూడా. అరటి చెట్ల పక్కనే మేము తెల్లకుసం వేసామండి. ఈ అరటి చెట్ల పక్కనే ఉంటుందండి పొలము. అది మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళది, మా సొంతందేం కాదు. ఇక్కడ చూసారా తెల్ల శంకు పూలు, ఇవి మా గెట్టుకున్నాయి. అరటి చెట్లకి తెల్ల కుసానికి మధ్యలో ఉన్నాయి. బ్లూ కలరు తెలుపు రెండు ఉన్నాయి. అవి బాగుంటే వీడియో తీశాను. అక్కడ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి దీపం పెట్టేసుకున్నాను. నేను దీపం పెడుతుంటే మా పిల్లలేమో గోల గోల చేసేస్తున్నారండి. అక్కడ హాల్లో కర్చీప్లో పేపర్లు చుట్టి ప్యాడ్ తీసుకొని క్రికెట్ ఆడుతున్నారంట వీళ్ళు. గ్యాస్ మీద అన్నానికి పెట్టేసి నేనేమో ఉతికేసిన బట్టలన్నీ తీస్తున్నానండి. ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకోసం చీకటి పడింది. ఇప్పుడు మడతేస్తేనే, లేదంటే పొద్దున కల్లా చల్లగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే తీసి మడత పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఉదయం అంటే మళ్ళీ పని ఉంటుంది, కుదరదు ఉదయము. పిల్లలేమో హెల్ప్ చేయండిరా అంటే నువ్వు ఆడుకుంటే చేస్తామమ్మా నీకు హెల్ప్, లేదంటే చెయ్యమంటున్నారు. బట్టలన్నీ మడత పెట్టి వంట చేసుకొని తినేసి పడుకున్నామండి. ఇంకా మరుసటి రోజు ఉదయం ఇది. ఆ రోజు అరటి చెట్లలో దోమ రాకుండా మందు కొట్టడానికి వెళ్ళాము. నేను నీళ్లు మోస్తుంటే ఆయనేమో మందు కొట్టారు స్ప్రేయర్ పంపుతో. 20 బిందెల దాకా పట్టాయండి నీళ్ళు. ఆ రోజు మాత్రం చాలా అలసిపోయాను. మా ఆయన కూడా అన్నారండి ఈరోజు చాలా అలసిపోయాను, భుజాలన్నీ నొప్పిస్తున్నాయి అని. ఈ మందు వాసన మాత్రం చాలా గట్టిగానే వస్తుందండి. మనకు అసలే అలర్జీ ఉంది,
ఇంటికెళ్ళేసరికి ముక్కులు ఏమైతాయో ఏంటో భయమేస్తుంది. కానీ తప్పదు కదా! ఈ పని అయిపోయిన తర్వాత మాకు ఇంకొక చోట 3 ఎకరాల పొలం ఉందండి. అక్కడికెళ్ళాం మేము. అక్కడ కూడా తెల్ల కుసం వేసామండి. చాలా రోజులయ్యింది వెళ్ళి. ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా అని మా ఆయన తీసుకెళ్ళాడు. దారింటి శనగ చేనులు చాలా బాగా కనిపించినాయండి. చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగా పండిందండి ఈసారి. శనగనే కాదు, చాలా వరకు పంటలు కొంచెం బాగానే వచ్చాయి. ఒక మా తెల్ల కుసం తప్ప. చూడండి ఎలా ఉందో. ఈ పొలంలో అయితే మాకు ఒక్క సంవత్సరం కూడా పంట పెట్టుబడి రాదండి. ఎప్పుడూ నష్టమే వస్తుంది. ఈసారి కూడా అంతే. మేము ఆశలు వదులుకోవాలి. ఈ మొక్కను చూసారా అండి? ఇది ఏ మొక్కో తెలుసా? నువ్వుల మొక్క. మా పక్క పొలం వాళ్ళు నువ్వుల పంట వేశారండి. అది చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదంతా నువ్వుల పంట అంట. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది మా తెల్ల కుసము. ఓకే అండి, బాయ్.